తెంపి మంచిగా తీసుకో. చూడు మంచిగా ఏరుకుంది లోగా. ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి? ఇంట్లో కరివేపాకు పొడైపోయింది. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు అంత పెద్ద ఫుల్ ఉంది. సో తెంపి మంచిగా తీసుకుంటున్నా పొడి వేసుకోవడానికి. దోశలు కర్రీస్లో వేస్తే కదా. సో తెంచి మంచిగా అమ్మ ఉంది నాకంతా తెంపిస్తుంది. అక్కడ కూర్చుంది. ఆహా ఫ్రెష్గా ఉంది మంచి. ఇంత అయింది కింద పెడుతున్నా. మళ్ళీ ఎట్లయితే గడుగుతుందిగా. ఫ్రెష్గా ఉంది. వర్షం వస్తుందిగా. మంచి కవర్ నిండా తీసుకుపోయి పొడి వేసుకోవాలా. చాలా అయ్యింది. మొత్తం పక్క బిల్డింగ్ పైన పడింది. ఒక పెద్ద కవర్ తీయవా అమ్మా? ఇంత అందింది. తీసుకున్నామంటే అంత ముదిరిపోయింది. ఇటు సైడ్ కింద ఫ్రెష్ ఉంది. అటు సైడ్ ఏమో అందట్లే. పొడి అయిపోయిందాడా? ముదిరిందా? అది కూర అది అంత డస్ట్ ఉంది. అందుకే తీసుకోలే. వీడ కింద ఉంది. గిడ దించుంది. ఆ చైర్ వేసుకొని పురుగుంది అంతా అక్కడ సైడ్ ఇట్లా వదులుతుంది చూడు. ఏడుస్తాడు పోతాడు అన్నప్పుడే. ఏం చేస్తాను పొడికి దోశకి ఇడ్లీలకు పక్కన అన్నంలకు కూడా వేస్తా. వీళ్ళకి అన్నంకి కలేమాక రైస్ లాగా చేస్తా. కూరగాయలు కట్టేస్తూనే ఉంటాడు పొడికి. ఎప్పుడు వచ్చినప్పుడు అలా వీళ్ళు వేస్తుంది కదా. అదే ఉంది కొద్దిగా అయిపోతుంది ఇంకా వారం అయితే. అది ముగిపోయింది. చాలు. అది ఆడంటుంది. అది ఏంలే ఒకరోజు ఆగి ఇట్ట నీడల్ని ఆరబెట్టి ఎంచుతాం. కదమ్మా చిన్నగా పట్టుకుపోదామా? కలర్ పోతుందంట నాన్న. చిచ్చిగా ఉంది కదమ్మా. మైదాకు చెట్టు అది. పైన సీడ్స్ ఉన్నాయి. అవి వేస్తే అయిపో 11 కాయలు కనిపిస్తున్నాయి చూడ. ఇదే అగో అడున్నాయి చూడు కాయలాగో లోపలగా కచ్చి ఉన్నాయి చూడ. అయ్యో అరే అమ్మమ్మ దగ్గర అయిపోయినా చూపిపోయినా లడ్డు కనుక చూపిపోయినా. అరే రే చూడు మంచిగా ఏరుకుంటుందిరా. ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి? 117 అమ్మేద్దాం ఇక పావు కిలో. ఎట్లా అదే నిలబడ్డం దాని వెయిట్ చెక్ చేసుకుంటూ చూసుకో. మళ్ళీ వస్తుంది. ఇంత మంచిగా కనిపిస్తుంది. గుడ్ నైట్.